హలో ఎవ్రీవన్. ఐపీఎస్ సునీల్ కుమార్ గారు అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని అప్డేట్స్ తెలుసుకుందాం, కారణాలు ఏంటో. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ అరెస్ట్ అవ్వడానికి గల కారణాలు ఎలా చూడొచ్చు? సునీల్ కుమార్ A1గా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారిని హత్యాయత్నం చేయబోయారనేటువంటి కేసులో A1గా ఉన్నారు అతను. దాదాపుగా ఆ కేసులో ఉన్నటువంటి విజయపాల్ అనే అతన్ని, ఏఎస్పీని అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తులసిబాబు అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఆ రోజున కస్టోడియల్ టార్చర్ పెట్టారు అనేది అభియోగం. సిఐడి చీఫ్గా ఉన్నారు సునీల్ ఐపీఎస్. ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ సిఐడి ఆఫీస్లో ఒక గదిలో పెట్టి ఆయన మీద అత్యాయత్నం చేశారు అనేది కేసు. దానికి సంబంధించి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని విచారణకు ఆదేశించారు. దాని మీద ఒక అథారిటీని వేశారు. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకి ఒక అథారిటీని వేశారు. సీనియర్ ఐఏఎస్ సిసోడియా, తర్వాత ఇప్పుడున్నటువంటి డీజీపీ ఆయన హరీష్ కుమార్ గుప్తా, ఆయన వీళ్ళ ఆధ్వర్యంలో ఒక అథారిటీని వేశారు. ఆ అథారిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు గుంటూరు ఎస్పీ దామోదర్ అతను విచారించబోతున్నారు 4వ తారీఖున. ఇప్పటికి సమన్లు ఇష్యూ చేశారు సునీల్ కుమార్కి. సిఐడి సునీల్ కుమార్కి సమన్లు ఇష్యూ చేశారు. 4వ తారీఖున విచారణకి హాజరు కావాలని చెప్పి. సో 4వ తారీఖున ఆయన ఈ కేసుకు సంబంధించి విచారణను ఫేస్ చేయబోతున్నారు. ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు అందరూ అరెస్ట్ అయ్యారు. ఇంకా A1 సునీల్ కుమార్ అక్కడే. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సస్పెన్షన్లో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు విచారణకి హాజరు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ విజయపాల్ అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నాడు. తులసిబాబు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. సో అలాగే ప్రభావతి, డాక్టర్ ప్రభావతి, గుంటూరు జనరల్ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆవిడని కూడా విచారించారు. ఆవిడని ఇంకా అరెస్ట్ చేయలేదు, బట్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సునీల్ కుమార్ని విచారించబోతున్నారు 4వ తారీఖు. ఇప్పటి వరకు పగడ్బందీగా దీనికి సంబంధించినటువంటి విచారణను పోలీసులు చేసి సేకరించారు సమాచారాన్ని. సో విజయపాల్ ఇచ్చిన సమాచారాన్ని, ప్రభావతి ఇచ్చిన సమాచారాన్ని, వీటన్నిటి తులసిబాబు ఇచ్చిన సమాచారాన్ని, తులసిబాబు వీళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని విచారించబోతున్నారంటే ఫైనల్గా విచారించబోతున్నారని చెప్పి అనుకోవచ్చు. ఓకే, అంటే అన్ని కేసు అంతా అయిపోయింది, ఒక కొలిక్కి వచ్చింది విచారణ. ఇప్పుడు ఫైనల్గా A1 ఇతను సునీల్ కుమార్, ఇతను సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఈ ఎపిసోడ్ జరిగింది. ఆ రోజున ఆయన పైన అత్యాయత్నం జరిగింది అని చెప్పి, కస్టోడియల్ టార్చర్ పెట్టారు అని చెప్పి సికింద్రాబాద్లో ఉండే మిలిటరీ హాస్పిటల్ సర్టిఫై చేసింది. కానీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే సూపరింటెండెంట్ మాత్రం 3rd డిగ్రీ ప్రయోగించలేదు, కస్టోడియల్ టార్చర్ జరగలేదని చెప్పేసి ఇచ్చారు. దాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు గారు ఈ సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి కోరితే, అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే ఈయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది, ఈయన 3rd డిగ్రీ ప్రయోగించారు అనేది సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఆ రోజున స్పీకర్గా ఉన్నటువంటి ఆయన స్పీకర్కి, లోక్సభ స్పీకర్కి అందజేశారు. అలాగే ఆయన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఇవాళకు కూడా ఈ కేసుని విచారణని ఏకాంతం చేయండి, ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ మీద శిక్ష వేయాలి అని చెప్పేసి ఆ సెక్షన్స్ ఏవైతే నమోదు చేశారో ఆ కేసుకు సంబంధించి వాటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఇప్పుడు సునీల్ కుమార్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదనేది క్లియర్గా ఆ కేసు గురించి బాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఆయన పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతున్నాడు. పొలిటికల్ యాంగిల్లో మాట్లాడి దీనికి మళ్ళీ దళిత కార్డుని యాడ్ చేసేసి ఆ దళిత కార్డు ద్వారా సేఫ్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో విజయపాల్ అనే అతను ఏఎస్పీ, అతను విచారణ అధికారి, ఏఎస్పీ అతను కూడా దళిత కార్డుని ప్లే చేశారు. అంటే ఎస్సీలు కాబట్టి ఈ విధంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని విచారిస్తున్నారని చెప్పేసి ఇలాంటివి సేవ్ చేస్తే అంటారు సార్. ఇలాంటి కామెంట్స్ కావచ్చు ఇప్పుడు సునీల్ గారు చేసినవి. అంటే సెక్షన్లకి ఇప్పుడు
ఇండియన్ పీనల్ కోడ్లో ఎస్సీలకు ఒక చట్టం, తర్వాత ఓసీలకు ఒక చట్టం, నేరస్తులకి అలా ఉండదు. అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఒకవేళ కరప్షన్ చేశారనుకోండి, కరప్షన్కి సంబంధించి ఎస్సీ కరప్షన్ చేశాడా, బీసీ కరప్షన్ చేశాడా, లేదా ఓసీ కరప్షన్ చేశాడా అనేది ఉండదు. కరప్షన్ అనేది కరప్షన్ ఎవరు చేసినా, దానికేం కులాలు మతాలు ప్రాతిపదిక ఏమి ఉండదు. రాజ్యాంగంలో అలాంటి వెసులుబాట్లు ఏమి లేవు. అలాగే ఇప్పుడు సునీల్ కుమార్ గారి విషయంలో కూడా ఆయన దళితులు అయినంత మాత్రాన, దళిత ఐపీఎస్ అయినంత మాత్రాన ఆయన ఏమి ఈ నేరం నుంచి తప్పించుకునే వెసులుబాటు న్యాయ వ్యవస్థ కల్పించలేదు. జ్యుడిషియరీలో ఎక్కడ లేదు. జ్యుడిషియరీలో ఎక్కడ కూడా ఒక అభియోగం ఉన్నప్పుడు ఆ అభియోగాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఏ కులము ఏ మతం అనే ప్రాతిపదికన మీరు విచారించాలనేది ఎక్కడా లేదు. కానీ దళిత కార్డును ఉపయోగిస్తున్నారు. విజయపాల్ ఉపయోగించారు, సునీల్ కుమార్ గారు ఉపయోగిస్తున్నారు. ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ఈ ఇద్దరు కీలకమైనటువంటి వాళ్ళు. వీళ్ళు దళిత కార్డును ఉపయోగించేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకమైనటువంటి బదనాం చేయడం ద్వారా ఈ కేసు విచారణని స్లోగా చేయాలి, లేదంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. లేదంటే ఆల్ ఆఫ్ సడన్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, పొలిటికల్ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? ఇప్పుడు కేసు 4వ తారీఖున, డిసెంబర్ 4వ తారీఖున విచారణకు రమ్మని సమన్లు ఇచ్చారు. సమన్లు ఇచ్చి కూడా 2 days అవుతుంది. 4వ తారీఖు రమ్మని చెప్పి. సో ఆయనకి తెలుసు ఈ కేసులో ఏం జరుగుతుందో తెలుసు. ఎందుకంటే ఐపీఎస్ ఆయనకి తెలుసు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, ఈ అథారిటీ చేసినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళు ఎంత సీరియస్గా దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో ఏమైంది, హైకోర్టులో ఏమైంది ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది అనేక సందర్భాల్లో సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోమని చెప్పి. కానీ ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ సిఐడి చీఫ్గా ఈయన మీద చర్యలు తీసుకోకుండా ఈయన్ని ఫైర్ సేఫ్టీ అథారిటీ కింద పంపించేసి ఆ ప్లేస్లో సంజయ్ నేతని ఏర్పాటు చేసింది. పొలిటికల్ సిఐడిగా దాన్ని మార్చేశారు అప్పట్లో. సో ఆ క్రమంలోనే RRR మీద, రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. ఆ కేసులో ఇప్పుడు విచారణకు రమ్మన్నారు కాబట్టి అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో దళిత కార్డును బయటికి తీశారు. మరి ఆ దళిత కార్డును బయటికి తీసినంత మాత్రాన ఈ సేవ్ అవుతారా సునీల్ కుమార్ గారు అని అంటే, ఇన్ కేసు దళితుడు కాబట్టి అరెస్ట్ చేయకపోతే ఈ గవర్నమెంట్ బదనాం అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.